ఎదురెదురు ఇళ్లలో ఉంటున్న అమర్, సుప్రియ లవ్ చేసుకుంటున్నా ఎవ్వరూ ఓపెన్ అవ్వలేదు. ఇవాళ ఉదయం అమర్ వరండాలో బట్టలు ఆరేయడానికి తాడు కడుతూ ఉండగా పరిగెట్టుకుంటూ వచ్చింది సుప్రియ. ఐ లవ్ యూ అమర్, నా ప్రేమ కోసం నువ్వు చనిపోవద్దు అని చెప్పింది. అప్పుడు అమర్ ఇలా అన్నాడు. అమర్, ఏమైంది? ఇప్పుడు ఎవరు చనిపోతున్నారు? సుప్రియ, అదేంటి నువ్వు ఊరేసుకుంటున్నావుగా? అమర్, ఎవరు చెప్పారు? సుప్రియ, నువ్వేగా వరండాలో స్లాబ్కి తాడు కడుతున్నావు. అమర్, ఓ అదా, నిన్నటి నుంచి వర్షం కదా, బట్టలు ఆరేద్దామని తాడు కడుతున్నాను అంతే సుప్రియ. మా ఫ్రెండ్స్కి 500 రూపాయలు అప్పు కోసం 10 సార్లు ఫోన్ చేశాను. వాడు లిఫ్ట్ చేయలేదు. అరే, నీకోసం ఒక అమ్మాయి అడిగిందిరా అని మెసేజ్ చేశాను. ఆ మెసేజ్ చూసి 100 సార్లు కాల్ చేశాడు. నేను లిఫ్ట్ చేస్తానా ఏంటి? ఇంట్లో ఉన్న స్త్రీలను ఏమీ అనకండి, వాళ్లకు బస్ ఫ్రీ కదా. కోపంలో ఏ బస్ అయినా ఎక్కితే వెతకడానికి డబ్బులు పెట్టుకొని తిరగాలి మరి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.